హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేపియర్ గడ్డి పెంచితే మనము ఇథనాల్ పరిశ్రమ కొరకు కానీ పాడి పరిశ్రమకు కానీ పెంచితే బాగానే ఉంటుందా, దేనితో ఏడ వేస్తే లాభం ఉంటుంది, దేనికి ఎంత ఖర్చు వస్తుంది, ఫుల్ వీడియో తెలుసుకుందాం. నేపియర్ గడ్డి సాగు చేయడం అనేది మన డైరీ ఫార్మింగ్ కానీ పాడి పరిశ్రమ వాళ్ళకు ఇంకా వేరే వాళ్ళకు కూడా కొంచెం ఇది మంచి బెస్ట్ పంట. కాకపోతే దీనికి ఇలా కొన్ని లొసుగులు ఉన్నాయి, కొన్ని వేరే వేరే కూడా ఉన్నాయి. దానికి ఒకటి మనం క్లియర్ చెప్తాం. అయితే దానికంటే ముందు చెప్పేది ఏంటంటే దీని క్లియర్ కట్ ఎట్లా జరుగుతుందో మొత్తం చెప్తా. ఒక ఎకరానికి దాదాపు ₹1,00,000 వస్తాయి. ఇది మనం చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇది నిజమే. కాకపోతే దానికి కొన్ని లెక్కలు, కొన్ని సరైన మార్కెటింగ్ నెట్వర్క్ ఉండాలి. నెట్వర్కింగ్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఇది. ఈ సాగులో ఇప్పుడు నేపియర్ గడ్డి చేయడంలో లాభ నష్టాలు, ఖర్చులు, దిగుబడి, ఈ సమస్యలు, వీటి గురించి మొత్తం ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. వీడియో ఆపకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ముందు మనం పెట్టుబడి విషయానికి వచ్చేసి పెట్టుబడి మరియు ఖర్చులు. ఎకరానికి మొదటి సంవత్సరం నేపియర్ గడ్డి అనేది యాక్చువల్లీ ఇది ఒక 5 సంవత్సరాల పంట. దాదాపు ఒకసారి పెట్టినామంటే మన 5 సంవత్సరాల దాకా దీనికి మనం మళ్ళీ పంట పెట్టాల్సిన అవసరం లేదు. సో పెట్టుబడి అనేది ఫస్టే మనం ఒక్కటేసారి పెట్టాల్సి ఉంటుంది. సో ఒక్కసారి పెట్టినవాడు 4 నుంచి 5 సంవత్సరాలు దిగుబడి వస్తుంది. కాబట్టి మొదటి సంవత్సరం ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దుక్కి దున్నడం, బెడ్ చేయడం ఇటువంటివి చేసుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఒక 3 నుంచి 4 వేలు అవుతుంది. ఇది మనం ఒక ఎకరానికి చెప్తున్నాం. నెక్స్ట్ ఒక కాండం ముక్కలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎకరానికి మనకు 10,000 నుంచి 11,000 దాకా ముక్కలు అవసరం ఉంటాయి. అయితేనే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. దీనికి ఒక 10 నుంచి 12,000 పడతాయి. అంటే ఒక ముక్కకు ₹1 చొప్పున అట్లా పడుతుంటుంది కాస్ట్. నెక్స్ట్ ఎరువులు, పశువుల ఎరువు వేసుకుంటే పశువుల ఎరువులు మరియు రసాయనిక ఎరువులు కూడా వేసుకోవాలి. దాని కొరకు మనకు 5,000 నుంచి 6,000 దాకా వస్తుంది. ఇంకోటి నాటడము, కూలీల ఖర్చు, దానికి ఒక 4,000 దాకా వస్తుంది. నాటడానికి కూలీల ఖర్చు. నెక్స్ట్ నీటి యజమాని ఎట్లుండాలంటే డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ ఏది ఇచ్చుకున్నా, లేకపోతే కాలువ నీరు అయితే కాలువ నీరు, ఏది దానికి తక్కువ. డ్రిప్పు, స్ప్రింక్లరు, లేకపోతే కాలువ నీళ్ళు. ఈ మధ్య అయితే రెయిన్ గన్ కూడా వచ్చింది, అది పెడితే ఇంకా మనకు పెద్ద రిస్క్ ఏమి ఉండదు. దానికి ఒక 2,000 దాకా వస్తుంది అనుకో కాస్ట్. మొత్తం ఇది కాలువ నీరు డ్రిప్ దానికి కొంచెం ఎక్కువ కూడా కాస్ట్ అవుతుండొచ్చు. దానికి ఒక్కొక్క రకం. మొత్తానికి అదొకటి. మొత్తం మొదటి సంవత్సరం ఖర్చు వచ్చేస్తే మనకు 25,000 నుంచి 30,000 దాకా వస్తుంది. ఇది కొంచెం అటు ఇటు అనుకుంటే వాళ్ళు చెప్పేదానికంటే ఒక 5-10 వేలు అయితే ఎక్కువ వేసుకోవాలి మన అంచనాకి. అంటే ఒక 40,000 అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండో సంవత్సరం నుంచి కేవలం మనం ఎరువులు, నీళ్లు, కోత, కూలీల ఖర్చు మాత్రం ఉంటుంది. సో ఫస్ట్ ఉన్నంత ఉంటుంది మనకు. ఇప్పుడు 30,000, 40,000 అనుకున్న కాడ మనకు 10,000-15,000, 20,000 దాకా ఒడిచిపోతుంది. ఇది మనకు దానికి వచ్చే కాస్ట్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు దిగుబడి ఎంత వస్తుంది. మనం మంచి సూపర్ నేపియర్ రకాన్ని ఎంచుకొని మంచి నీళ్లు, ఎరువులు అందిస్తుంది. ఫస్ట్ సారి కోసినాటికి మనకు 75 నుంచి 90 రోజులకు వస్తుంది. అంటే మనకు 2.5 నెలల నుంచి 3 నెలల పంట కోతకు వస్తుంది. నెక్స్ట్ తర్వాత మనకు ప్రతి 45 నుంచి 50 రోజులకు ఒకసారి కోత కోసుకోవచ్చు. అది మన చాయిస్. కాకపోతే ఎక్కువ గ్యాప్ ఇస్తే మాత్రం మనకు ఇది ముదిరిపోతుంది, కోయడం కష్టమవుతుంది. సో ఆటోమేటిక్గా మనం చేసిన లెక్క ప్రకారం మనకు సంవత్సరానికి ఒక 6 నుంచి 7 కోతలు అయితే పడతాయి. మొత్తం దిగుబడి వచ్చేస్తే మనకు ఎకరానికి 120 నుంచి 150 టన్నుల దాకా పచ్చిగడ్డ వస్తుంది. ఇది మన ఫైన్. అయితే నాకు జనరల్గా మనకి ఏంటంటే 200 టన్నుల దాకా అని చెప్తారు. అంత రాకపోవచ్చు. వాళ్ళు మన భూమిని, వెదర్ని బట్టి మొత్తానికి ఒక 100 నుంచి 150 మధ్య అయితే కౌంట్ చేసుకుందాం మనం. నేనైతే అంతే లెక్క పెట్టుకుంటున్నా. దానికి ఎంత మంచి దిగుబడి, మంచి పాటిస్తేనే అంత వస్తుంది. ఇంకా తక్కువ కూడా రావచ్చు. నేనైతే 100 నుంచి 150 మధ్య చేసుకున్నా. దానికే మీరు లెక్క కట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మనకు దీనికి వచ్చే పైసలు, ఆదాయం ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది లెక్క పెడదాం. మార్కెట్లో పచ్చిగడ్డి ధర దాదాపు 1,500 నుంచి 2,000 దాకా ఉంది. ఇవి మనకు సిచ్యువేషన్, మనకు ప్లేస్ని బట్టి కొంచెం ఇది అటు ఇటు మారుతుంటుంది. ప్లేస్ డిమాండ్ బట్టి. మీ దగ్గర ఇటువంటిది ఏమైపోతే గడ్డికి డిమాండ్ ఉంటే కొంచెం రేట్ ఎక్కువ కూడా ఉంటుంది. 2,500 దాకా ఉంటుంది. సో కనీసం మనం మినిమం ఒక 1,500 అయితే వేసుకోవచ్చు. మనకు ఒక 100 నుంచి 120 టన్నులు అనుకున్నా, 120 టన్నులు అనుకుందాం. 100 నుంచి 150 అన్న 120 టన్నులు అనుకుందాం. 1,500 ఇంటూ లెక్క పట్టుకుంటే మనకు 1,80,000 వస్తుంది కాస్ట్. 1,80,000 వస్తుంది మనీ. ఇందులో మనకు ఇంతకుముందు పెట్టుకున్న ఖర్చులు అనేది తీసేస్తే మనకు 1,20,000 నుంచి 1,50,000 దాకా అయితే వస్తుంది. సో మనం లేదు అంతా మనం ఈ లెక్కల ఇండ్లు ఇచ్చిన లెక్కల కాదు, మనం కొంచెం మనకు వేరే ఖర్చులు కూడా యాడ్ అయినాయి అనుకున్నా కూడా 1,00,000 దాకా అయితే వస్తుంది. ఇది మనం ఒకటి గుర్తుంచుకోవాలి. అదే మనం ఇప్పుడు నేపియర్ గడ్డి వేస్తే దానివల్ల ప్రయోజనాలు చెప్తాం. దానివల్ల ఏం ప్రయోజనం అంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మనకు అందరికీ తెలుసు, ఈ డైరీ ఫామ్ వేసే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. నేపియర్ గడ్డలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. దాదాపు ఎంత అంటే మనకు ఒక 14% దాకా ఉంటుంది ప్రోటీను. 14 నుంచి 18 దాకా కూడా ఉంటుంది. ఇది పశువులకు పెడితే ఆటోమేటిక్గా పాలు ఎక్కువ వస్తాయి. దాని కొరకే నేపియర్ గడ్డిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు, రికమెండ్ చేస్తుంటారు. నెక్స్ట్ దీనికి శ్రమ వచ్చేస్తే మనకు చాలా తక్కువ శ్రమ ఉంటుంది. ఒక్కసారి నాటితే మనకు 5 ఏళ్ళ దాకా దీనికి పెద్ద శ్రమ పడేది ఉంటుంది. విత్తనాలు మళ్ళీ వేసే ఉండదు.
అదొకటి బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే ఇది వేగంగా పెరుగుతుంది. మనం ఇంతకుముందు అట్లాగా మెల్లగా రోజుకింత అన్నట్టు ఉండదు. ఒకటేసారి ఇప్పుడు మనం చెప్పినా 40 నుంచి 50 రోజుల్లో ప్రతిసారి కోత కోయచ్చు. సో నీళ్ళు ఎండ మంచిగా ఉంటే మంచిగా పెరుగుతుంది, వేగంగా పెరుగుతుంది. ఇంకోటి ఇట్లా కాదు, మనకు కొంచెం లాంగ్ తీసుకుపోవాలి, లేకపోతే తక్కువ ప్లేస్లో తీసుకుపోవాలంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ కొరకు సైలేజ్ కూడా ట్రై చేయొచ్చు. సైలేజ్ అంటే అందరికి తెలుసు, కోసి దగ్గర పెట్టి ఒక ప్యాకేజ్ చేసి మనకు గడ్డి లేనప్పుడు తర్వాత మనం వాడుకుంటారు, ప్యాకేజ్ పంపిస్తారు. దీన్ని ఈ రకంగా దీన్ని వాడుకోవచ్చు. ఇట్లా కూడా పంపినా కూడా బాగానే ఉంటుంది. ఇంకా దీనికి ఈ రకంగా దీని ఉపయోగాలు ఇప్పటిదాకా మనం చెప్పిన అన్ని బెనిఫిట్స్. ఇప్పుడు మనకు వచ్చే సమస్యలు ఏమిటి చెప్తాం, ప్రాబ్లమ్స్ రిస్క్లు ఏమిటి అని చెప్పుకుందాం. మనం బిజినెస్ పరంగా ఆలోచిస్తే ఈ సమస్యలు అయితే మనం మెయిన్ గుర్తించుకోవాలి. ఎందుకంటే మనం పెట్టడం ఒకటే ముఖ్యం కాదు, ఇంట్లో మనకున్న ప్రాబ్లమ్స్ కూడా మనకు వర్కౌట్ అయితే లేదా చూసే పెట్టుకోవాలి. ఒకటి మార్కెటింగ్, ఇది అతిపెద్ద రిస్క్ అంటే అదే. మీ దగ్గరలో ఎక్కడన్నా డైరీ ఫామ్లు కానీ, లేకపోతే కొనేటోళ్ళు కానీ, పాల కేంద్రాలు కానీ, గడ్డి కొనేటోళ్ళు దాని కొరకు వాడచ్చు. ఈ రీసెంట్గా ఇంకా నేను ఇథనాల్ పరిశ్రమ అవసరం వాళ్ళు కూడా తీసుకుపోతుంటారు. కాకపోతే దానికి వేరే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత దానికి చెప్తా. దానికి ప్రొసీజర్ వేరే ఉంటుంది, అది నెక్స్ట్ దానిలో చెప్తాను నేను. అది కంపల్సరీ చెప్తా, కానీ అది విత్తనాలకి పక్క పెట్టండి. దాని కొరకు కాకుండా లేదు మీకు ఉన్నదంటే ట్రై చేయొచ్చు. దాని ప్రొసీజర్ కావాలంటే కూడా నేను చెప్తా. గడ్డి కొనే రైతులు లేకపోతే మాత్రం ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదొకటి కొంచెం కష్టమవుతుంది. అప్పుడు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ పడతాయి. అప్పుడు మాత్రం మనకు ప్రాబ్లం అవుతుంది. మనకే వెహికల్ ఉన్నా కూడా ఎంతైనా ఇది కొంచెం రిస్కే ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోవాలి. నీళ్ళు అయితే దీనికి రెగ్యులర్గా వాటర్ ఉండాలి. వాటర్ లేకపోతే ఎండలు వస్తుంటప్పుడు దిగుబడి భారీగా తగ్గిపోతుంది. ఎంత అంటే మనకు ఇప్పుడు ఒక 60 to 70% కూడా దాని వెయిట్ పడిపోతుంది. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది పెద్ద సమస్య కాదు, కాకపోతే ఇది కూడా సమస్యనే. ఫస్ట్ 30 రోజులు మాత్రం కలుపు రాకుండా చూసుకోవాలి. ఒకసారి కలుపు వచ్చిందంటే అది అట్లే ఉంటుంది, లేకపోతే దీని ఎదిగని ఇంకేదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదొకటి కూడా మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గడ్డి ముద్రని ఇవ్వకుండా చూసుకోవాలి. ఇంత మనం చెప్పింది ఏంటి, 45 నుంచి 50 రోజుల్లో దీన్ని కటింగ్ చేసుకోవాలన్నాం. లేదు మనం కొంచెం లేట్ అవుతుంది, ఒక 2 నెలలు 60 రోజుల దాకా అయిందనుకో, గడ్డి ముదిరిపోయి గట్టిగా అవుతుంది, దాన్ని కోయడం కష్టమవుతుంది. దాన్ని బర్రెలే కాదు, ఏ యానిమల్స్ ఇవి కూడా మెయ్యాయి. ఇదొకటైతే మనం గుర్తుంచుకోవాలి. టైం టు టైం కోతలు అయితే కోస్తుండాలి. మనకి ఎట్టి సిచ్యువేషన్ టఫ్ ఉన్నా కూడా కోసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కూలీలు తక్కువ, మనకు షార్టేజ్ ఉన్నా కూడా ఇది మనకు కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి 45 రోజులకు ఒకసారి 50 రోజులకు ఒకసారి కోసి కట్టలు కట్టి లోడ్ చేస్తుండాలి. లేదంటే అది మళ్ళీ సేమ్ గట్టిగా అయిపోయి కోయడం కష్టమవుతుంది. మళ్ళీ ఒక్కసారి ముదిరిందంటే మళ్ళీ పంట సరిగా రాదు, అదొకటి గుర్తుంచుకోవాలి. మంచి దిగుబడి రావాలంటే ఇంకేం చేయాలంటే దీని కొరకు మనం నీళ్లు నిల్వ ఉండని నల్లరేగడి లేదా చిలక నీళ్ళు అయితే బాగుంటుంది. లేదు అన్ని నెలలు వస్తుంది, కాకపోతే ఈ భూములలో మంచిగా వస్తుంది అన్నట్టు. ఇంకా దీనికి ఏమన్నా ఎరువులు ఏమైనా పోసుకోవాలంటే ప్రతిసారి కోసినాక ఎకరానికి 20 నుంచి 30 కేజీల యూరియా లేకపోతే పశువుల పెంట ఏదైనా ఒకటేసి మనం నీళ్ళు పెట్టుకుంటే సరిపోద్ది. దీనివల్ల మనకు తెలుస్తుంటుంది గడ్డి జర పసుపు కలర్ వస్తుంటే ఆటోమేటిక్గా దానికి ఎరువులు సరిపోవట్లేని అనుకోవాలి. మనం ఆటోమేటిక్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు వాటర్ కూడా ఇవ్వకపోతే మనం ఎండిపోతుంటుంది, మనకు తెలుస్తుంటుంది. అదొకటి చేసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, ఒక మీడియం రేంజ్ ఇచ్చేంత తడిచేంత ఇస్తే సరిపోతుంది. వాటర్ సరిపడంత ఇస్తే సరిపోతుంది, అదొకటి గుర్తుంచుకోవాలి. చెప్పినా కదా, దాని కొరకు మనం పారిచ్చినా పర్లేదు, లేకపోతే నాజిల్ పెట్టుకోవచ్చు, డ్రిప్ లేకపోతే రెయిన్ గన్ కూడా ట్రై చేయొచ్చు. 4 ఇట్లా లేదని ట్రై చేసుకోవచ్చు, అదైనా బాగానే ఉంటుంది. అట్లా మనం ఈ పశువుల పెంట అసలు చేసి మన నీళ్ళు పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ కోతకు గడ్డి చిక్కగా మంచిగా పెరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే కటింగ్ మిషన్, గడ్డి నేరుగా వేస్తే డైరెక్ట్ వేసినాం అనుకో మనం పశువులు సరిగా మెయ్యాయి, అవి చాలా వరకు వేస్ట్ చేస్తుంటాయి. సో దాని కొరకు కంపల్సరీ చాప్ కట్టతో కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి మనకు మనం వేసినా సరే లేకపోతే అమ్ముకోనికైనా చాప్ కట్టతో అయితే అట్లయితే వాడాల్సి ఉంటుంది. ఇదొకటి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ ఏరియాలో పాలు పితికే ఇట్లా డైరీలు కానీ ఆవుల కేంద్రాలు ఉంటే వాళ్ళ దగ్గరలో మీరు కొనే వీలుంటే ఇది నేపియర్ గడ్డి వేసుకోవచ్చు. రిస్క్ తక్కువ ఉంటుంది. కొంచెం వాటరు కొంచెం చిన్న వర్క్ చేస్తామంటే దానికి రిస్క్ తక్కువ ఉండి కంపల్సరీ ఆదాయం వచ్చే పంటల్లో ఇదొకటి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇన్స్టాలో కూడా రెగ్యులర్గా పోస్టులు పెడుతున్నాం, చూడండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి. అందులో కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా మన రైతు కలం ఛానల్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, మీ దగ్గరలో కూడా మీరు దీని మీద ఈ నేపియర్ గడ్డి పెట్టిర్రా, మీ అనుభవం ఎట్లుంది, ఇది మనకు వర్కౌట్ అవుతుందా లేదా, మీ ఒపీనియన్ ఏంటో కరెక్ట్ కామెంట్లో చెప్పండి. లేకపోతే మీ డౌట్లు ఏమన్నా అడగండి, నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.